మంచి హెల్దీ అయిన స్నాక్ తినాలంటే ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేరుశనగ పప్పులు వేసుకొని ఆ తర్వాత వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత చల్లారనిచ్చి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు విరిచి వేసి వెల్లుల్లిపాయలు వేసి ఇలా గ్రైండ్ చేసి పౌడర్ కొట్టాలి. ఇలా ముందుగానే సబ్బియంని నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిల్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పొడిని వేసేసుకొని ఆ తర్వాత సాల్ట్ వేసి కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని జీలకర్ర కూడా వేసి ఉడకబెట్టిన ఉల్లగడ్డని ఇలా జువ్వి దాంట్లో వేసేసుకోవాలి. మెత్తగా వేసిన తర్వాత ఇలా బాగా కలిపి ముద్దలాగేలాగా చేసుకోవాలి. ఇలా చేసిన ముద్దని తీసి పేపర్ మీద వడలాగా తయారు చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె అప్లై చేసుకొని ఆ తయారు చేసిన ఆ అప్పని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని తిరగదిప్పి బాగా వేగనిచ్చి ఇలా వేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఈ స్నాక్. పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్.